ఓకే, మరి ఫస్ట్ సింగర్ ఫ్రమ్ హేమచంద్ర టీమ్ ఎవరు వస్తున్నారు? సో నా టీం నుంచి ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ రంగా. ఓకే. అద్దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని సొంత ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఇంకా సొంత ఫ్లాట్ కొనుక్కొని రాజ్యం మందే అని చాలా ఫీల్ అయ్యాడు. ఓకే. బట్ యాక్చువల్లీ అక్కడే పప్పులు కాలేసాడని, ఏం పప్పులు కాలేసాడో ఈ పాట తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ రంగా. yes, let's welcome రంగా. నిల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. హాయ్ 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 సుత్తిల్లే హాయ్ హాయ్ అత్తిల్లే నరకమోయ్ అనుకుంటూ ఫ్లాటే కొన్నా. వెళ్ళాక తెలుసునోయ్ అది ఇంకా నరకమోయ్ కర్మంటూ తల్ల పట్టుకున్నా. తప్పెంత కోసినా అప్పెంత చేసినా ఈ ముష్టి ఫ్లాటుకే ఓనరైనా. అమ్ముకుంటే సిక్కు సిక్కు ఉంచుకుంటే లైఫ్ సొంతిల్లు హాయ్ హాయ్ అత్తిల్లు నరకమోయ్ అనుకుంటూ ఫ్లాటే కొన్నా. వెళ్ళాక తెలిసినోయ్ అది ఇంకా నరకమోయ్ కర్మంటూ తల పట్టుకున్నా. తప్పెంత కోసినా అప్పెంత చేసినా ఈ ముష్టి ఫ్లాటుకే ఓనరైనా. అమ్ముకుంటే సిక్కు సిక్కు ఉంచుకుంటే లైఫ్ పొగ్గు. కళ్ళు ఎత్తి ఇల్లు చూస్తే ఇర్రుమని తిరిగేను మతిపోయేను. లిఫ్ట్ ముందు క్యూలో ఉంటే గంటలే గడిచేను పైకి పోలేము. మెట్లనే ఎక్కడమంటే సూసైడ్ అటెంప్ట్ అయినట్టే. ఫ్లాటుకే చేరడం అంటే చంద్రయాత్రతో సమానమే. దిగుడు యుద్ధం రోజు గండం చెయ్యకుంటే బతుకు కష్టం. మెయింటెనెన్సే మూట బరువే చెప్పుకుంటే సిగ్గు చేతే. చిత్తమే తిట్టుకుంటూ నెట్టుకుంటూ బయటికేమో నవ్వుకుంటూ పుల్లి పుల్లి ఏడవాలి. సొంతిల్లే హాయ్ హాయ్ అత్తిల్లే నరకమోయ్ అనుకుంటూ ఫ్లాటే కొన్నా. పిల్లాక తెలిసినోయ్ అది ఇంకా నరకమోయ్ కర్మంటూ తల పట్టుకున్నా. తప్పెంత కోసినా అప్పెంత చేసినా ఈ ముష్టి ఫ్లాటుకే ఓనరైనా. అమ్ముకుంటే సిక్కు సిక్కు ఉంచుకుంటే లైఫ్ పొగ్గు. ఇరుగు పొరుగు వారు ఎవరు పండగకు పున్నమికు ఇక తెలిసినులే. శత్రువెవడు మిత్రువెవడు తీర్చడం కష్టములే చెందరు మంతరులే. గట్టిగా నవ్విన తుమ్మిన తగ్గినా ఇక తప్పేలే. మా కొంప రీడరు లేని లైబ్రరీ లైసెన్స్ అయిపోయే. పండగొస్తే పార్కు ముందే ఫంక్షన్ అయినా హోటల్ అందే. ఇంట్లో ఉన్నా అన్ని బయటే ఇంట్లో చూస్తే లొల్లి లొల్లే. చిత్తనే ముంగిలంటూ పెరడు అంటూ ఏది లేని రూములన్నీ వంటి బతుకునాదేలే. సొంతిల్లే హాయ్ హాయ్ అత్తిల్లే నరకమోయ్ అనుకుంటూ ఫ్లాటే కొన్నా. పిల్లాక తెలిసినోయ్ అది ఇంకా నరకమోయ్ కర్మంటూ తల పట్టుకున్నా. తప్పెంత కోసినా అప్పెంత చేసినా ఈ ముష్టి కాటుకే ఓనరైనా. అమ్ముకుంటే సిక్కు సిక్కు ఉంచుకుంటే లైఫ్. సో మొత్తానికి నీ సాంగ్ ఎలా ఉందో, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో స్వప్న గారిని అడిగేద్దాం. మస్తు పాడినావు. థ్యాంక్ యూ. కానీ చిన్న పాయింట్ ఏంటంటే నీ డాన్స్ సూపర్ రాయ్, నీ యాక్టింగ్ కేక్ రాయ్, మొత్తంగా బాగా ఉందో. కానీ ట్యూన్ అంతా మార్చుకో, ఏదేదో కూర్చుకో, ఈ పాట ఒరిజినల్ విన్నావా? విన్నా మేడం. ఒరిజినల్ విన్నావా? మరి 4వ లైన్ ఎందుకు అట్లా మార్చినావు? అంటే ట్యూన్ ఏమో అయినట్టుంది. ఏమైందని? కానీ నీకు న్యాచురల్ పర్ఫార్మింగ్ అబిలిటీ ఉంది కాబట్టి అందులో కొట్టుకుపోయింది అన్నట్టు. చక్కగా ఆకట్టుకుని అందరం ఎంగేజ్ చేయగలిగావు. సో దట్స్ అ గ్రేట్ జాబ్ డన్. థ్యాంక్ యూ. చందు, డోంట్ వరీ, నెక్స్ట్ పర్ఫార్మర్ ఇంకా కూడా బాగా పాడే అవకాశాలు ఉన్నాయి. యూ డోంట్ గెట్ డిసర్టెండ్. ఓకే,
ఎంత డిసప్పాయింట్ అయ్యారో చూద్దాం. కళ్ళు కూడా తుడుచుకుంటున్నారు ఏకంగా హేమచంద్ర. అంత ఓదార్పు చూసాక ఇంకా కళ్ళు తుడుచుకోక ఇంకేం చేస్తారండి అసలు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగా నీ స్పోర్టివ్నెస్ నిజంగా సూపర్ అసలు ఆన్ స్టేజ్. ఓకే, ఇప్పుడు మెంటర్స్ యుద్ధం అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన జడ్జిమెంట్ మన అనంత్ శ్రీరామ్ గారు చెప్పాలి. ఒక అద్భుతమైన గాయకుడు గుర్తొస్తున్నాడు నువ్వు పాడుతున్నంతసేపు. థ్యాంక్ యూ అన్న. ఎవరు తెలుసా అన్న? డాక్టర్ బ్రహ్మానందం గారు. అద్దిల్లు పోయి సొంతిల్లు వచ్చిన ఐదులో ఆ మతిపోయిన సందర్భంలో నీకు శృతి కూడా అక్కడక్కడ పోయింది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి. థ్యాంక్ యూ.